ఇంజనీర్, సర్వేయర్లు, ఆర్కిటెక్ట్లు, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సాంకేతిక సమస్యల పరిష్కారానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ కృషి చేస్తుందని నూతన కార్యవర్గ ప్రతినిధులు తెలిపారు. జిల్లా చాప్టర్ ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఇంజనీర్లు, సర్వేయర్లు, ఆర్కిటెక్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘటితంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ బుడ్డిగారు శ్రీనివాసు, జనసేన సిటీ కోఆర్డినేటర్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన జిల్లా సెక్రటరీ జామి సత్యనారాయణ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సిఎల్ఈఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 2026-28కు నూతన కార్యవర్గం ఎన్నిక చేశారు. నూతన కార్యవర్గంలో ఎన్ఎన్విఏఎస్ఎస్ మూర్తి, కె వెంకటేష్, టీవీఎల్ నరసింహారావు, డిఎల్ రమేష్ వర్మ, ఏకే జిలానీ, ఎన్ ఫణికుమార్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా క్లేసా యూత్ వింగ్ జి అవినాష్ కోఆర్డినేటర్గా 15 మంది సభ్యులతో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి కూడా నూతన కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. ఆ ఫలితమే ఈ క్లాస్. అందరికీ నమస్కారం సార్. ఈరోజు ఇక్కడ క్లెసా ఆంధ్రప్రదేశ్ సంఘం యొక్క ఈస్ట్ గోదావరి చాప్టర్ ఇనాగరేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎల్టీపీ మిత్రులందరికీ మరియు ఎల్టీపీ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి మా మీద అభిమానంతో శ్రీకాకుళం నుంచి, కాకినాడ నుంచి, విజయనగరం నుంచి చాలామంది ఎల్టీపీలు ఇక్కడికి విచ్చేశారండి. గుంతకల్ నుండి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. క్లెసా ఏపీ చాప్టర్ ఓపెన్ అయ్యి ఇప్పటికీ మనకి సంవత్సరంన్నర దాటుతుందండి. ఈ సంవత్సరంన్నరలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నో జీవోల మీద ప్రత్యేకంగా ప్రభుత్వంతో సహకరిస్తూ, ప్రభుత్వంతో నడుస్తూ మనకు కావాల్సిన విధంగా ఏ రకమైతే ప్రజలందరికీ కూడా అనుకువగా ఉంటుందో ఆ రకంగా మనం రిప్రజెంటేషన్లు ప్రభుత్వానికి ఇస్తూ కూడా జీవోలు తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు క్లెసా ఈస్ట్ గోదావరి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటున్నామండి రాజమండ్రిలో. ఈ కార్యక్రమానికి మన నూతన కార్యవర్గం చైర్మన్గా శ్రీ టీవీఎల్ నరసింహారావు గారు, అలాగే ప్రెసిడెంట్గా డిఎస్ రమేష్ వర్మ గారు, సెక్రటరీ జిలానీ గారు మరియు ఇతర కార్యవర్గంతో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్ఎన్విఎస్ఎస్ మూర్తి, సెక్రటరీ క్లెసా ఏపీ.